హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు రాసి పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. మీకు రిజల్ట్స్ అనేటివి ఎప్పుడు ఉండవచ్చు అనే దాని మీద ఒక సమాచారం అయితే వచ్చిందనమాట. సో వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. మీరు తప్పకుండా వీడియోని లైక్ చేసేయండి. సో లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ నలుగురికి రీచ్ అవుతుందనమాట. ఇక టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదామండి. సో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే చూడవచ్చు. 10థ్ ఫలితాలు ఎప్పుడంటే అనేది ఉంది చూడండి. తెలంగాణ 10థ్ పరీక్ష పేపర్ల వాల్యుయేషన్ అనేది ఈ నెల 23తో ముగించాలని అధికారులు లక్ష్యంగా అయితే పెట్టుకున్నారు. తరువాత మార్కుల నమోదుకు ప్రక్రియకు సంబంధించి మరో 10 రోజుల సమయం అయితే పట్టనుంది. సో ఇలా మే 4 లేదా మే 5వ తేదీల్లో మీకు పరీక్ష ఫలితాలు అనేటివి రావచ్చని చెప్పి సమాచారం అయితే అందించింది విద్యాశాఖ. అలానే ఫ్రెండ్స్, టీజీ మొత్తంలో ఇక్కడ 5.17 లక్షల మంది విద్యార్థులు రెగ్యులర్ ఎగ్జామ్స్ అనేటివి రాశారు. అంటే వీళ్ళు 2025, 26 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులనమాట. సో 5,17,000 మంది విద్యార్థులైతే ఈ పరీక్షలు రాసినట్లయితే తెలియజేయడం జరిగింది. ఇక ఏపీలో చూసుకున్నట్లయితే ఈ నెలాఖరు కల్లా రిజల్ట్స్ అనేటివి రావచ్చండి. ఎందుకంటే వాల్యుయేషన్ అనేది ఏపీలో కంప్లీట్ అయిపోయిందనమాట. ఏపీ విద్యార్థులకు సంబంధించి ఈ చివరి వారంలో అంటే ఏప్రిల్ చివరి వారంలో రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. తెలంగాణ వాళ్ళకి మాత్రము మే మొదటి వారంలో రిజల్ట్స్ అనేటివి అనౌన్స్‌మెంట్ అనేది చేసేదానికి ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ వాల్యుయేషన్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదని చెప్పి సమాచారం. 23వ తేదీ లోపల వాల్యుయేషన్ అనేది కంప్లీట్ చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే తెలుస్తోంది. అయితే రిజల్ట్స్ అనేటివి తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క రిజల్ట్స్ అనేటివి ఎక్కడ చెక్ జేసుకోవాలంటే, సో దీనికి సంబంధించి మనకిక్కడ bse.telangana.gov.in అనే వెబ్‌సైట్‌లో అయితే మనకు రిజల్ట్స్ అనేటివి అప్డేట్ చేయడం జరుగుతుందనమాట. సో ప్రస్తుతానికి ఇక్కడ మీరు క్విక్ లింక్స్‌లో అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మనకు రావడం జరుగుతుందనమాట రిజల్ట్స్ ప్యానెల్ అనేది. సో అదేవిధంగా మనకు వివిధ రకాల ప్రైవేట్ వెబ్‌సైట్స్ గూడా ఉన్నాయి. సో మనబడి.com, రిజల్ట్స్ 360 అదేవిధంగా వేటి న్యూస్‌లో గూడా మనకు ఈ యొక్క రిజల్ట్స్ అనేటివి చెక్ జేసుకునేదానికి అవకాశం అయితే కల్పిస్తారు. సో ఫాస్ట్‌గా అయితే మనకు ఈ వెబ్‌సైట్‌లోనే రిజల్ట్స్ అనేటివి రావడం జరుగుతుందనమాట. సో కాబట్టి ఈ వెబ్‌సైట్‌ని మీరు నోట్ జేసి పెట్టుకోండి. bse.telangana.gov.in ఈ వెబ్‌సైట్‌లో మీకు రిజల్ట్స్ అనేటివి అందుబాటులోకి అయితే వస్తాయి. ఒక 10, 15 నిమిషాల తర్వాత మిగిలిన ప్రైవేట్ వెబ్‌సైట్స్‌లో గూడా మీకు రిజల్ట్స్ అనేటివి రావడం జరుగుతుందనమాట. సో మీకు ఈ యొక్క 10థ్ రిజల్ట్స్ సంబంధించి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నిటిని కూడా తెలియజేస్తాను. మీరు జస్ట్ ఈ వీడియోని లైక్ చేస్తే చాలు. లైక్ చేసినట్లయితే సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు రికమెండ్ అవుతూ ఉంటుందనమాట. నేను వీడియో అనేది చేసినప్పుడు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవద్దు. ఎందుకంటే మన ఛానల్‌లో ముఖ్యంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అనేటివి పోస్ట్ చేయబడతాయి కాబట్టి మీకు పెద్దగా యూజ్ ఉండదు. కాబట్టి వీడియోని లైక్ చేయండి చాలు. ఏ తేదీన ఉండొచ్చు అనేది మీకు ఒక క్లారిటీ అయితే ఇచ్చాను.